క్షణక్షణానికి తమిళనాడు రాజకీయాలు మారిపోతూ ఉన్నాయి. గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ తన మనసు మార్చుకున్నారు. కేరళం పర్యటన రద్దు చేసుకున్నారు గవర్నర్. ఇక సాయంత్రం 6:30 విజయ్కు అపాయింట్మెంట్ ఇచ్చారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం. సాయంత్రం 6:30 ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం విజయ్ లోక్ భవన్ కు చేరుకున్నారు. ఆ దృశ్యాలు కూడా ప్రస్తుతం మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఇప్పటికే విజయ్కు మ్యాజిక్ ఫిగర్ లభించింది. 118 మ్యాజిక్ ఫిగర్ అయితే 120 సంఖ్యా బలంతో లోక్ భవన్ కు ఇప్పటికే చేరుకున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. గవర్నర్కు తన మద్దతును తెలియజేయబోతున్నారు. తనకు లభించిన మద్దతుకు సంబంధించిన లెటర్ హెడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సమర్పించే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా 4వసారి గవర్నర్ను విజయ్ కలవబోతున్నారు. తమిళనాడు రాజకీయాలు క్షణక్షణానికి మారుతూ ఉన్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కాని సిచ్యువేషన్ గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం. అయితే సాయంత్రం 4 గంటల వరకు కూడా విజయ్ పార్టీకి సంబంధించి మ్యాజిక్ ఫిగర్ ఉంటుందా ఉండదా, బీసీకే పార్టీ మద్దతు ఇస్తుందా లేదా అని ఉత్కంఠ కొనసాగింది. అయితే ఎట్టకేలకు 4 గంటల తర్వాత బీసీకే తన మద్దతు తెలియజేసింది. అనంతరం వెనువెంటనే ఐయుఎంఎల్ తన 2 సభ్యుల మద్దతును కూడా టీవీకేకు అందించడంతో టీవీకే సంఖ్యాబలం ఒక్కసారిగా పెరిగింది. 118 మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, ఇప్పుడు ఆ సంఖ్యను దాటి టీవీకే అధినేత విజయ్ 120 సభ్యుల సంఖ్యాబలంతో లోక్ భవన్ కు కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. అయితే సాయంత్రం లోక్ భవన్లో గవర్నర్ను కలవాలి అనుకున్న సందర్భంలో కూడా గవర్నర్ కేరళం పర్యటన నేపథ్యంలో విజయ్కు అపాయింట్మెంట్ లభించలేదు అంటూ కూడా ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది. అయితే కొద్దిసేపటి క్రితమే గవర్నర్ తన కేరళం పర్యటన రద్దు చేసుకున్నారు. టీవీకే అధినేతకు అపాయింట్మెంట్ ఇచ్చారు. కొద్దిసేపటి క్రితమే తన మద్దతు, తన సంఖ్యాబలంతో టీవీకే అధినేత విజయ్ లోక్ భవన్ కు చేరుకున్నారు. ప్రస్తుతం గవర్నర్ను కలుస్తూ ఉన్నారు. లోపల లోక్ భవన్ కు కొద్దిసేపటి క్రితమే టీవీకే అధినేత విజయ్ చేరుకున్నారు. ప్రస్తుతం లోక్ భవన్లో గవర్నర్తో ఆయన కలిసినట్టుగా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. మరి కాసేపట్లోనే ఎటువంటి గుడ్ న్యూస్ రాబోతోంది, మరోసారి ఏమైనా ట్విస్టులు చోటు చేసుకుంటాయా అని ఉత్కంఠ కూడా ప్రస్తుతం కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. తమిళనాడు రాజకీయాలు గత కొద్ది రోజులుగా గంట గంటకు క్షణక్షణానికి మారిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రతి క్షణం కూడా ఒక ట్విస్ట్లా, అంటే సినిమాను తలపిస్తున్న విధంగా తమిళనాడు రాజకీయాలు కనిపిస్తూ ఉన్నాయి. యావత్ దేశమంతా కూడా తమిళనాడు రాజకీయాల వైపు తీక్షణంగా పరిశీలిస్తున్న సిచ్యువేషన్. రిజల్ట్ నుంచి, అంటే మొదటిసారి పోటీ చేసిన టీవీకే పార్టీ తొలి అటెంప్ట్లోనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరి దృష్టి తమిళనాడు రాజకీయాల వైపు కనిపిస్తోంది. డిఎంకే, అన్న డిఎంకే లాంటి హేమీ పార్టీలను కాదని తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన విజయ్కు తన పార్టీ టీవీకేకు పెద్ద ఎత్తున ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో ప్రతి ఒక్కరి దృష్టి కూడా తమిళనాడు రాజకీయాల వైపు మళ్ళింది. అయితే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఎక్కడా కూడా ఏ పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్కు కావాల్సిన సంఖ్యాబలం లేకపోవడంతో ప్రతి క్షణం కూడా, ప్రతి గంట కూడా ట్విస్టుల మీద ట్విస్టులు గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం. ఫలితాలు వెలువడిన 4వ తారీఖు తర్వాత నుంచి కూడా గంట క్రితం వరకు కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఏ క్షణానికి ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠే ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. ఒకసారి టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది అంటున్నారు. మరి కాసేపట్లో అది మారిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇప్పటికే లోక్ భవన్ లో 3 సార్లు విజయ్ గవర్నర్ను కలిశారు. తనని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ కూడా తనకు మద్దతు ఉన్న సభ్యుల లెటర్ హెడ్లు కూడా ఆయన సమర్పిస్తూ వచ్చారు. అప్పటికే మ్యాజిక్ ఫిగర్ అందని కారణంగా గవర్నర్ ప్రతిసారి కూడా దాన్ని తిరస్కరిస్తూ వచ్చారు. సంఖ్యాబలం ఏదైతే 118 సీట్స్ సభ్యుల మద్దతు ఉండాలో ఆ సంఖ్యాబలం కావాలి అంటూ కూడా గవర్నర్ పదే పదే చెబుతూ ఉన్న సిచ్యువేషన్. అయితే ఎట్టకేలకు ఈరోజు కొద్దిసేపటి క్రితం, అంటే గంట క్రితమే టీవీకే అధికారం చేపట్టేందుకు
ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించేందుకు తనకు కావలసిన 118 మ్యాజిక్ ఫిగర్ అందుకుంది. అయితే గవర్నర్ను కలిసి మరోసారి విజయ్ తన లెటర్ హెడ్లు సమర్పించే అవకాశం ఉంది. తనకు మద్దతు తెలుపుతున్న పార్టీలకు సంబంధించి సభ్యుల లిస్ట్ అంతా కూడా ఆయన ఇప్పుడు అందజేస్తూ ఉన్నారు. లోక్ భవన్కి ఇప్పటికే విజయ్ చేరుకున్నారు. ఏదైతే మ్యాజిక్ ఫిగర్ 118 కావాలో అది 120 సీట్స్ ఇప్పటికే ఉంది. రైట్, ప్రస్తుతం చూస్తూ ఉన్నాం కదా లోక్ భవన్ బయట ఎటువంటి వాతావరణం కనిపిస్తోందో మనం చూస్తూ ఉన్నాం. లైవ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. లోక్ భవన్ కు విజయ్ కారు లోపలికి వెళ్తున్న దృశ్యాలు అయితే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. గవర్నర్ను 4వ సారి కలవబోతున్నారు విజయ్. తన సంఖ్యా బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. తనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం కావాలని గవర్నర్ను కోరనున్నారు. అయితే గవర్నర్ ఏ రకంగా స్పందిస్తారు? ఇప్పటికే సంఖ్యాబలం కావాల్సిన 118 సంఖ్యాబలం కంటే కూడా 120 సంఖ్యాబలం ఉండటంతో ఇక పార్టీ టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించడానికి కావాల్సిన సంఖ్యాబలం ఉండటంతో ఇక ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడమే టీవీకే అధినేత విజయ్కు ఇంక వేరే అడ్డంకులు లేనట్టుగానే మనం ఇప్పుడు చెప్పుకోవాలి. అయితే క్షణక్షణానికి కూడా అక్కడ ట్విస్టులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఏ క్షణంకి ఏం జరుగుతుందో అర్థం కాని సిచ్యువేషన్. అయితే లోక్ భవన్లో విజయ్ గవర్నర్ను కలుసుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. కొద్ది క్షణాల క్రితమే లోక్ భవన్కు టీవీకే అధినేత విజయ్ లోక్ భవన్కు చేరుకున్నారు. మరి కాసేపట్లో గవర్నర్తో భేటీ కానున్నారు. తన పార్టీకి ప్రభుత్వాన్ని ఫామ్ చేసేందుకు అవకాశం కల్పించాలని మరోసారి టీవీకే అధినేత విజయ్ కోరనున్నారు. ఇక గవర్నర్ ఏ రకంగా స్పందించబోతున్నారు? వన్స్ గవర్నర్ పాజిటివ్గా రెస్పాండ్ అయితే ఎప్పుడు ఈ ప్రమాణ స్వీకారం ఉండబోతోంది? ఈ ఉత్కంఠ కూడా కొనసాగుతున్న సిచ్యువేషన్. ఇక అక్కడ తాజా పరిణామాలు వివరించేందుకు మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, ఖచ్చితంగా ఇది ఒక అనూహ్య పరిణామంగానే మనం భావించాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రయాణానికి సిద్ధమైన గవర్నర్ ఆఖరి నిమిషంలో తన కేరళం పర్యటన రద్దు చేసుకున్నారు. ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకొని చివరకు వెంటనే లోక్ భవన్ వర్గాలు విజయ్ కు కాల్ చేశారు. ఇమ్మీడియట్ గా లోక్ భవన్ రావాలి, గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారైంది, వీలైతే 6:30 కల్లా ఇక్కడికి చేరుకోండి ఆ మేరకు సమాచారం ఇచ్చారు. అప్పుడే ఇంటికి చేరుకున్న విజయ్ హుటాహుటిన తిరిగి వాహనం ఎక్కి మొత్తం తన ఎమ్మెల్యేలంతా వెంట పెట్టుకుని ప్రస్తుతం లోక్ భవన్ కు బయలుదేరారు. కేవలం టీవీకి ఎమ్మెల్యేలే, ముఖ్యమైన ఎమ్మెల్యేలే కాకుండా ఆల్మోస్ట్ సిపిఎం, సిపిఐ, విసికే, ఐయుఎంఎల్ అందరూ కూడా లోక్ భవన్ కు బయలుదేరారు. మూకుమ్మడిగా అందరూ గవర్నర్ ను కలిసి ఆ మేరకు 120 మంది సభ్యుల మద్దతుతో కూడిన లేఖను, ఆ వివరాలను జాబితాను కూడా గవర్నర్ కి ఇవ్వబోతున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుకు తనను ఆహ్వానించాలని అఫీషియల్ గా టీవీకే అధినేత విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ను కలిసి విజ్ఞప్తి చేయబోతున్నారు. మరి గవర్నర్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఎందుకంటే గవర్నర్ పర్యటన రద్దు చేసుకున్నారు. అంటే విజయానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఆయన ఆఖరి నిమిషంలో కేరళం పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బహుశా ప్రమాణ స్వీకారం రేపే ఉండొచ్చు. ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం మాక్సిమం రేపే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ కార్యక్రమం వీలైనంత త్వరగా ముగించుకొని గవర్నర్ మళ్ళీ కేరళకి వెళ్లాల్సి ఉంది. అక్కడ కూడా వ్యవహారం చెక్కబెట్టాల్సి ఉంది. అక్కడ కూడా ప్రభుత్వ ఏర్పాటు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బహుశా రేపే ఉంటుందని తెలుస్తోంది. ఏదేమైనా ప్రమాణ స్వీకారం ఎప్పుడు, గవర్నర్ స్పందన ఏంటనేది మరి కాసేపట్లోనే తెలిసే అవకాశం ఉంది. బలరాం, అంటే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి ఏమైనా టైం టేకెన్ ప్రాసెస్ ఉంటుందా ఇదంతా కూడా, లేదంటే ఇమీడియట్ గా వెంటనే పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా? గవర్నర్ అంటే విజయ్ని కలిసినప్పుడు ఓవరాల్ గా చెప్పే అవకాశం ఉంది. ఓకే, ఆ జాబితా పట్ల పూర్తి సంతోషం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే గవర్నర్ మొదటి నుంచి కూడా ఆ జాబితాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు, ఏదైతే వాళ్ళు ఇచ్చిన లేఖలంతా కూడా. అయితే ఒక్క చిన్న వివాదం తలెత్తే అవకాశం ఉంది. ఏదైతే నిన్న ఆయన గవర్నర్ ని కలిసినప్పుడు ఏఎంఎంకే లెటర్ ఒకటి ఇవ్వడం జరిగింది. టీటీవీ జనగణన పార్టీ తరపున ఒక ఎమ్మెల్యే కామరాజ్ ఉన్నారు. ఆయన ఇచ్చినట్టుగా ఒక లేఖను గవర్నర్ కు విజయ్ ఇచ్చారు. కేవలం ఒక సభ్యుడితో కూడిన లేఖ.
అయితే అదే సందర్భంలో టీటీవీ దినకరన్ నేరుగా నిన్న రాత్రి పోలీసులు ఫిర్యాదు చేశారు. అసలు అది మా పార్టీ ఎమ్మెల్యే ఇచ్చిన లేఖే కాదు, విజయ్ మా ఎమ్మెల్యే సంతకాన్ని ఫోర్జరీ చేసి గవర్నర్ కి ఆ లేఖ ఇచ్చారంటూ అఫీషియల్ గా పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు టీటీవీ దినకరన్. బహుశా తప్పనిసరిగా గవర్నర్ ఆ లేఖ గురించి విజయ్ ను ఆరా తీసే అవకాశం ఉంది. ఒక సభ్యుడితో కూడుకున్న ఏఎంఐకి లేఖ ఇక ఎలా వచ్చింది, నిజంగా ఆ సభ్యుడు మీకు ఇచ్చారా, మీరు నాకు ఇచ్చింది ఒరిజినల్ లెటరేనా అని ఖచ్చితంగా గవర్నర్ విజయ్ ఆరా తీసే అవకాశాలు లేకపోలేదు. ఏదేమైనా ఎలాగో ఆ లేఖను మినహాయించేస్తే ఆల్మోస్ట్ టీవీకే వద్ద 120 మెంబర్స్ సభ్యుల మద్దతు ఉంది. కాబట్టి ఓవరాల్ గా గవర్నర్ విజయ్ ను ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకోమని చెప్పొచ్చు. బహుశా ఎప్పుడు చేసుకుంటారని విజయ్ అడిగే అవకాశం కూడా ఉంది. అటు తర్వాత ఈ సమాధానం ఇచ్చిన తర్వాత అఫీషియల్ గా రాజ్భవన్ నుంచి ఒక ప్రకటన వస్తుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అంటే తగినంత బలాన్ని చూపించిన నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే పార్టీకి ఆహ్వానం పలికామని చెప్పి ఆ మేరకు రాజ్భవన్ నుంచి అఫీషియల్ ప్రకటన కూడా కాసేపటి విడుదలయ్యే అవకాశం కూడా ఉంది. అంటే మురళి, గవర్నర్ ను కలిసిన వారిలో విజయ్ తో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు? అంటే తనకు మద్దతు ఇస్తున్న పార్టీలకు సంబంధించిన సభ్యులు కూడా గవర్నర్ ను కలిసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? టీవీకే తరఫున విజయ్ తో పాటు ఆ పార్టీ చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి సెంగొట్టియాను, అట్లాగే మరికొంత రాజకీయ సలహాదారులు, పార్టీ కార్యదర్శిగా ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న అదవ్ అర్జున, ఇంకా ఆనంద్ అనే మన సీనియర్ నేత ఉన్నారు. ఇక వామపక్షాలకు సంబంధించి సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు ఉన్నారు. అట్లాగే ఆ పార్టీ తరఫున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు, అంటే మొత్తం 4 ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు గవర్నర్ ను కలిసే వారిలో ఉన్నారు. దీంతో పాటు ఐయుఎంఎల్ సభ్యులు 2 సభ్యులు ఉన్నారు. వాళ్ళు కూడా ముస్లిం లీగ్ తరఫున విజయం సాధించారు. ఆ ఇద్దరు కూడా గవర్నర్ ను కలిసే వారిలో ఉన్నట్టుగా మాకు సమాచారం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి మాత్రం ప్రస్తుతం మనకు తెలుసు, వాళ్ళు హైదరాబాద్ కు చేరుకోవడం జరిగింది 5 మంది ఎమ్మెల్యేలు. కానీ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ గా లెటర్ ఇచ్చిన నేపథ్యంలో ఇక 5 ఎమ్మెల్యేలు గవర్నర్ వద్దకు రావాల్సిన అవసరం అయితే ఏం లేదు. నిజానికి ఆ మాటకు వస్తే గవర్నర్ మొత్తం 118 మందిని తీసుకొని రావాల్సిన అవసరం లేదు. కేవలం మీరు వారు మద్దతుతో కూడిన లేఖలు నాకు చూపిస్తే చాలని మాట్లాడుతూ వచ్చిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా రావాల్సిన అవసరం లేకపోయినట్టుగా అందుబాటులో ఉన్న వాటితోనే విజయ్ ప్రస్తుతం గవర్నర్ ను కలుస్తున్నారు. మురళి, అంటే కావాల్సిన సంఖ్యాబలం అయితే అంతకు మించే ఉంది. 120 మంది సభ్యుల సంఖ్యాబలంతో విజయ్ ఇప్పటికే గవర్నర్ ను కలుస్తూ ఉన్నారు. కలిసిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. రేపు ప్రమాణ స్వీకారం మ్యాక్సిమం ఉండే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? సమయం కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి ఎటువంటి ప్రణాళికలు, ఆ ఏర్పాట్లకు సంబంధించి కూడా మరోవైపు ఏమైనా కొనసాగుతున్న సిచ్యువేషన్ ఉందా ఆ ఏర్పాట్లు? ఖచ్చితంగా నగరంలోనే ఉన్న నెహ్రూ ఇండోర్ స్టేడియంలోనే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గత 4-5 రోజులుగా ప్రమాణ స్వీకారం ఆ కార్యక్రమం ఏర్పాట్లు పలుమారు ఒక అడుగు ముందుకి ఒక అడుగు వెనక్కి అన్నట్టుగా అయింది. పనులు మొదలెట్టడం మళ్ళీ ఆగిపోవడం, పనులు మొదలెట్టడం మళ్ళీ ఆగిపోవడం, ఇలా జరుగుతూ వచ్చింది 4 రోజులుగా. కానీ మధ్యాహ్నం నుంచి పనులు ఊపందుకున్నాయని ప్రస్తుతం మనకు సమాచారం ఉంది. తప్పనిసరిగా స్వేరింగ్ సెరమనీ అని కన్ఫర్మ్ అయిపోతే గవర్నర్ గారిని అఫీషియల్ గా ఆహ్వానిస్తే బహుశా రేపే ప్రమాణ స్వీకారం ఉండవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రమాణ స్వీకారాన్ని మరింత ఆలస్యం చేయడం విజయ్ కు ఏమాత్రం మంచిది కాదు. ఈ నేపథ్యంలో సన్నిహితులు కూడా అట్టే సమయం తీసుకోకుండా వెంటనే ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి విజయ్ కు పలువురు సూచిస్తున్న నేపథ్యంలో రేపే ప్రమాణ స్వీకారం ఉండవచ్చు అని తెలుస్తోంది. పైగా గవర్నర్ కూడా మళ్ళీ అందుబాటులో ఉంటారో లేదో తెలియదు. ఆయన మళ్ళీ కేరళం వెళ్లాల్సింది, అక్కడ వ్యవహారాలు చూడాల్సిన నేపథ్యంలో ఆయన అందుబాటులో ఎలాగో రేపే గవర్నర్ గారిని రేపు తాను చెన్నైలోనే ఉంటానని చెప్పినట్లయితే ప్రమాణ స్వీకారం కూడా రేపే పెట్టుకునేలా విజయ్ యోచిస్తున్నారు. మురళి, అంటే ఎలా అంటే తొలిసారి లోక్ భవన్ కు వెళ్ళినప్పుడు విజయ్ ఒక సీఎం కాన్వాయ్ రేంజ్ లో లోపలికి వెళ్ళిన సిచ్యువేషన్ మనం చూసాం. తర్వాత కొన్ని పరిణామాల తర్వాత తను కేవలం తన వరకు వెహికల్స్ తో బయటకు వచ్చిన సిచ్యువేషన్. ఇప్పుడు కానీ పాజిటివ్ గా ఉండి ఓకే అంటే నెక్స్ట్ లోక్ భవన్ నుంచి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ సీఎం కాన్వాయ్ తో వచ్చే సిచ్యువేషన్ ఉంటుందా? దాన్ని ఒక సింబాలిక్ గా మనం అర్థం చేసుకోవచ్చా గ్రీన్ సిగ్నల్ లభించినట్టు? అంటే అది వెంటనే జరగకపోవచ్చు. మీరు అన్నట్లుగా తొలిసారి గవర్నర్ ని కలిసినప్పుడు ఓ సీఎం కి అఫీషియల్ గా ఇచ్చే భారీ కాన్వాయి నిమిషాల వ్యవధిలో ఆయన కార్యాలయం, ఆయన ఇంటి వద్దకు చేరుకుంది. మొత్తం ఆ కాన్వాయ్తో ఆయన తొలిసారి గవర్నర్ ని కలిశారు. కానీ అనూహ్యంగా రెండోసారి మూడోసారి కలిసినప్పుడు ఆ కాన్వాయ్ మాయమైపోయింది. ఎందుకంటే గవర్నర్ మొత్తం మద్దతు లేదని మెజారిటీ లేదని తిరస్కరించిన నేపథ్యంలో ఆ కాన్వాయ్ ని కొనసాగించడం శ్రేయస్కరం కాదని దాన్ని తొలగించారు. పైగా అసలు తన అనుమతి లేకుండా, తనకు చెప్పకుండా అసలు మీరు విజయ్ కు ఆ కాన్వాయ్ ని ఎలా సమకూర్చారంటూ స్వయంగా గవర్నరే
డీజీపీని సిఎస్ ను మందలించినట్లు వార్తలు వచ్చాయి. బహుశా అది నిజమో కదా తేలాల్సింది. మొత్తంగా అలాంటి వార్తలు అయితే చాలా స్పష్టంగా ప్రింట్ మీడియా లెక్క రావడం జరిగింది. ఈ నేపథ్యంలో వెంటనే ఉన్న ఫలంగా ఆ కాన్వాయ్ ని ఉపసంహరించుకున్నారు. అయితే ఇప్పుడు కూడా ఆయన వెంట కాన్వాయ్ లేదు. గత 2 సార్లు గాని ఇప్పుడు గాని కేవలం తన సొంత వాహనాల్లోనే ఒక మినిమం సెక్యూరిటీతోనే ప్రస్తుతం విజయ్ కలిశారు. అయితే ఇప్పుడు గాని ప్రభుత్వ ఏర్పాటుకు అంతా ఓకే చెప్తే మరికొన్ని నిమిషాల వ్యవధిలోనే భారీ కాన్వాయ్ సీఎం కాబోయే సీఎం జగన్ ఇంటి వద్దకు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే వేటికవే అలర్ట్ చేసి ఉంచుతారు పోలీస్ శాఖ. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా సీఎం అని ఖరారైపోతే ఆటోమేటిక్ గా కాన్వాయ్ నేరుగా బహుశా అంటే గవర్నర్ నుంచి రిటర్న్ పికప్ లో కాకపోయినా నేరుగా ఇంటి వద్ద వచ్చి భారీ కాన్వాయ్ చేరుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా కాబోయే సీఎం విజయ్ అని రేపే ప్రమాణ స్వీకారం ఖరారన్న వార్తలు కూడా మరి కాసేపట్లో మనం వినే అవకాశం ఉంది. రైట్, అంటే ఫైనల్ గా చెప్పండి, పార్టీ శ్రేణిలో ఎటువంటి ఉత్సాహం కనిపిస్తోంది? గత కొద్ది రోజులుగా రిజల్ట్ వచ్చిన క్షణం నుంచి కూడా ప్రతి గంట ప్రతి క్షణం ఏం జరుగుతుందో అర్థం కానీ ఒకసారి పాజిటివ్ గా ఉంటుందో ఒకసారి నెగిటివ్ ఉంటుంది, ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి సంఖ్యాబలంతో గవర్నర్ ను కలవడానికి విజయ్ వెళ్లిన సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, పార్టీ శ్రేణిలో కావచ్చు ఎటువంటి ఉత్సాహం కనిపిస్తూ ఉంది? ముఖ్యంగా ఈ తాజా పరిణామాలకు సంబంధించి రాజకీయ విశ్లేషకులు ఏం చెప్తూ ఉన్నారు? మీరు అన్నట్లుగా నిజానికి 100కు పైగా స్థానాలు సాధించి కేవలం సంపూర్ణ విజయానికి అడుగు దూరంలో ఆగిపోయారు విజయ్. ఫలితాలు వచ్చిన రోజు మనం చూసాము, మొత్తం తమిళనాడు అంతా కూడా అంబరాన్ అంటే సంబరాలు విజయ్ అభిమానులు జరుపుకున్నారు. మొత్తం దేశం అంతా కూడా ఒక్కసారిగా చెన్నై వైపు తమిళనాడు వైపు చూసింది. ఇంత తక్కువ పీరియడ్ లో విజయ్ ఇంత గొప్ప విజయాన్ని దాటుకున్నారు. 2 సాంప్రదాయ ద్రవిడ పార్టీలు దాదాపు 50-60 ఏళ్ల పాటు తమిళనాడు రాష్ట్రాన్ని ఏలిన 2 పార్టీలను మట్టి కనిపించి ఒక అద్భుత విజయాన్ని అందుకున్నారు. కానీ వారికి కార్యకర్తలకి ఎనలేని ఆనందం ఉన్నా వరుసగా 2వ రోజు 3వ రోజు కల్లా వారి ఆనందం కొంచెం ఆవిరైపోతూ వచ్చింది. మనం విజయ్ పడ్డ కష్టాలు, ఎదుర్కొన్న ఇబ్బందులు, ఎదుర్కొన్న సమస్యలు, ఎదుర్కొన్న అవాంతరాలు అన్ని కూడా మనం చూసాం. అసలు ఒక దశలో విజయ్ ముఖ్యమంత్రి అవుతాడా అవడా, ఇంక సుప్రీంకోర్టుకి వెళితే ఏమవుతుంది, బహుశా మళ్ళీ ఎన్నికలు ఏమన్నా జరుగుతాయా, చివరకు రాష్ట్రపతి పాలన ఏమన్నా విధిస్తారా అన్న చర్చ మొత్తం తమిళనాడు అంతా కూడా జోరుగా సాగింది. విజయ్ అభిమానుల్లో ఎన్నలేని నిరాశ తలెత్తింది. కానీ ప్రతి గంటకి తమిళ రాజకీయం మారిపోతూ వస్తుంది. ఒక రోజు అంతా ఒక నిమిషం అంతా ఓకే అనుకుంటే మరుక్షణం మొత్తం వ్యవహారం తల్లకిందులయ్యే పరిస్థితి కనిపించిన దశలో డిఎంకే అన్నా డిఎంకే కలుస్తారంటూ ఏ మాత్రం నమ్మలేని ఒక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందన్న ఒక ప్రచారం కూడా బలంగా జరిగింది. ఇక దాదాపు విజయ్ సంగతి క్లోజ్, బహుశా ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం లేదు, ముఖ్యమంత్రి కాబోరు అన్న ప్రచారం కూడా బలంగా జరిగింది. కానీ ఆ అన్ని అవాంతరాలను అధిగమించి అన్ని గండాలు దాటుకొని విజయ్ ఈవేళ విజేతగా నిలవబోతున్నారు. ఏదేమైనా విజయ్ గవర్నర్ తో భేటీ తర్వాత బయటికి వస్తే మనకు అన్ని విషయాలు తెలిసే ఉంది. ఇక ముఖ్యమంత్రిగా ఆయన ఖరారైపోతే మరోసారి కార్యకర్తల్లో ఎనలేని సంతోషం, సంబరాలు కనిపించే అవకాశం ఉంది. మురళి, అంటే మీరు ఆ తమిళ రాజకీయాలు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న సిచ్యువేషన్, చాలా రోజులుగా గ్రౌండ్ లెవెల్లో కూడా మీరు అక్కడ ఉండి ప్రతి పరిణామాన్ని గమనిస్తూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇప్పుడు రేపటి రోజులో విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తర్వాత తమిళ రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ పార్టీలు ఖాళీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఎంతమంది వన్స్ విజయ్ టీవీకే పార్టీ అధికారం చేపట్టి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన తర్వాత ఏమైనా పార్టీలు నాయకులు, వాటికి సంబంధించిన పార్టీల నాయకులకు సంబంధించి ఎవరైనా అక్కడ నుండి ఖాళీ అయ్యి ఇటు వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు తెలుసు, ఒక సినిమా హీరో ముఖ్యమంత్రి కావడం గతంలో చాలా ఏళ్ల క్రితం మనం చూసాం. ఎంజీఆర్, అట్లాగే ఇక్కడ ఎన్టీఆర్, అట్లాగే సినిమా ఇండస్ట్రీలో పనిచేసిన కరుణానిధి లాంటి వ్యక్తులను అయ్యారు. కానీ ఆ తర్వాత కొంతమంది నానా ఇబ్బందులు పడుతున్నారు, ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. వాటన్నిటిని అధిగమించి అట్లాంటి ఒక ప్రచారాన్ని, అట్లాంటి దాన్ని తిరగ రాసేలా విజయ్ ఒక అద్భుత విజయాన్ని అందుకున్నారు. హీరోగా మొన్నటి వరకు హీరోగా ఉంటూ ఈవేళ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ నేపథ్యంలో తమిళ ప్రజలు ఒక్కసారిగా ఎంజీఆర్ ను, జయలలితను, ఆ స్థాయి నాయకుల్ని విజయ్ లో చూసుకునే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి విజయ్ ముఖ్యమంత్రి అవుతా అంటే ఈ సాంప్రదాయ ద్రవిడ పార్టీలు మాత్రం కొంత కలవరం, టెన్షన్ ఉంది. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఒకరి తర్వాత ఒకరు అధికారం పంచుకుంటూ వచ్చారు. తీరా మధ్యలో 2 ఏళ్లు పార్టీ పెట్టి కేవలం 2 ఏళ్లే అయింది. 2 ఏళ్లలోనే ఇవాళ అధికారాన్ని చేజిక్కించుకుని విజయ్ ముఖ్యమంత్రి అవుతున్నారు. ఇండస్ట్రీ కూడా ఆయనకి 50-50 మద్దతే ఉంది. పూర్తి ఇండస్ట్రీ విజయ్ కు మద్దతుగా నిలవలేదు. కొంతమంది మాత్రం ఆయనకు మద్దతుగా నిలిచారు. చివరకు రజనీకాంత్ నాయకులు కూడా స్టాలిన్ ని కలిసి ఓదార్చిన సంగతి కూడా మనం చూసాం. ఏదేమైనా
విజయ్ ముఖ్యమంత్రి కావడంతో తమిళ రాజకీయాల్లో చాలా బిగ్ ట్విస్ట్ ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ ద్రవిడ పార్టీలు కొంత గడ్డు కాలమే అని చెప్పక తప్పదు. రైట్, థ్యాంక్ యూ మురళి. మొత్తంగా చూస్తూ ఉన్నాం తమిళ రాజకీయాల్లో ఏ క్షణానికి ఏం జరుగుతుందో అర్థం కాని సిచ్యువేషన్ గత 4-5 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పటికీ కొంత కొలిక్కొచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. తమిళనాడు గవర్నర్ తన కేరళం పర్యటన రద్దు చేసుకుని టీవీకి అధినేత విజయ్కు అపాయింట్మెంట్ ఇచ్చారు. కొద్దిసేపటి క్రితమే విజయ్ లోక్ భవన్ కు చేరుకున్నారు. గవర్నర్ను కలిశారు. తన మద్దతుకు సంబంధించిన కొద్దిసేపటి క్రితమే కొన్ని క్షణాల క్రితమే లోక్ భవన్ కు చేరుకున్నారు టీవీకే అధినేత విజయ్. లోక్ భవన్ కు టీవీకే అధినేత విజయ్ చేరుకున్నారు. పార్టీల మద్దతు లేఖలను గవర్నర్ కు అందించారు విజయ్. ప్రస్తుతం ఆ భేటీ కొనసాగుతోంది. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయుఎంఎల్ తనకు ఆ పార్టీల నుంచి లభించిన సంఖ్యాబలానికి సంబంధించిన మద్దతు లేఖలను గవర్నర్ కు సమర్పించిన సిచ్యువేషన్ కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం లోక్ భవన్ లో గవర్నర్ తో భేటీ అయ్యారు. ప్రస్తుతం ఆ భేటీ కొనసాగుతోంది. 5 పార్టీల మద్దతుకు సంబంధించిన మద్దతు లేఖలను గవర్నర్ ముందు ఉంచారు. లోక్ భవన్ కు టీవీకి అధినేత విజయ్ చేరుకున్నారు. అయితే గవర్నర్ తన కేరళం పర్యటన రద్దు చేసుకుని విజయ్ కు అపాయింట్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ ప్రస్తుతం గవర్నర్ తో భేటీ అయితే కొనసాగుతోంది. మరికొద్దిసేపట్లోనే గవర్నర్ నిర్ణయం ఏంటి అనేది తెలిసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే తమిళనాడు వ్యాప్తంగా టీవీకే పార్టీ శ్రేణుల్లో కావచ్చు, విజయ్ అభిమానుల్లో కావచ్చు ఒక ఉత్సాహ వాతావరణం కనిపిస్తోంది. బాణసంచా కాలుస్తూ ఉన్నారు, మిఠాయిలు పంచుకుంటూ ఉన్నారు. ఎందుకంటే సంఖ్యాబలం ఏదైతే కీలకంగా మారిందో 118 స్థానాల కంటే కూడా 120 స్థానాల మద్దతుతో టీవీకే అధినేత విజయ్ కొద్దిసేపటి క్రితం లోక్ భవన్ లో గవర్నర్ ను కలిసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ భేటీ అయితే కొనసాగుతోంది. ఇక ఖచ్చితంగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం లభిస్తుంది. తమ అభిమాన నేత విజయ్ ఇక ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నారు అనే ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా, తమిళనాడు వ్యాప్తంగా, ముఖ్యంగా ప్రస్తుతం మనం లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. చెన్నైలో పార్టీ శ్రేణులు ఏ రకంగా విజయ్ ఫోటోను పట్టుకుని ఉత్సాహంగా గడుపుతూ ఉన్నారో సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. అయితే గవర్నర్ ఆమోదం ఎప్పుడు లభించబోతోంది? రేపు కేరళం పర్యటన ఉంటే ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉంటుంది? ఒకవేళ రేపేమైనా ప్రమాణ స్వీకారం పెట్టుకుంటారా? ఇవన్నీ కూడా మరి కాసేపట్లో క్లారిటీ రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే తనకు పార్టీల మద్దతుకు సంబంధించిన లేఖలతో టీవీకే అధినేత విజయ్ లోక్ భవన్లో గవర్నర్తో భేటీ అయ్యారు. ప్రస్తుతం ఆ భేటీ అయితే కొనసాగుతోంది. మరికొద్ది సేపట్లో అంటే గత 4-5 రోజులుగా ఏదైతే ఒక ఉత్కంఠ కొనసాగుతోంది, నిజంగా టీవీకే పార్టీ అధికారం చేపడుతుందా లేదా అనే ఉత్కంఠ ఏదైతే ఉందో దాని అంతటికీ కూడా కొద్ది గంటల క్రితం తెరపడిందనే మనం చెప్పాలి. విజయ్ పార్టీకి 120 స్థానాల మద్దతు అయితే లభించింది.